Okay, I'll just restart the class. So today we will learn exceptions అండి. సో ఎక్సెప్షన్స్ అనేది when do we introduce these kind of exceptions, or why do we use these exceptions library అంటే we generally use these exceptions whenever we try to handle the errors beforehand. సో లెట్స్ సే యు ఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్, మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, అందులో ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రావచ్చు అని మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. సో ఏ ఎర్రర్ వచ్చింది అనేది ఎవ్రీ టైం మీరు ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి మళ్ళీ డీబగ్ చేసి దాన్ని మళ్ళీ మొత్తం సెర్చ్ చేసే టైంలో యూ కెన్ జస్ట్ ట్రై ఇంట్రడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో లెట్స్ సే లైక్ మీకు 2 kinds ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో మనం ముందే ఏం రాస్తామంటే, if this is the one, print okay, you have encountered the first error. ఒకవేళ అది కూడా కాకపోతే you have encountered second kind of error. సో ఇలాంటి ఎర్రర్స్ని ముందే మనం హ్యాండిల్ చేసి ట్రై అండ్ ఎక్సెప్షన్స్ బ్లాక్ అనే దాన్ని మనము దీన్ని ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ అంటారండి. సో మనము మన ఒరిజినల్ ప్రోగ్రామ్ని ట్రైలో ఇంట్రడ్యూస్ చేస్తాము. ఒకవేళ అది ఫెయిల్ అయితే అది బ్లాక్లోకి వెళ్ళి ఇట్ విల్ జస్ట్ టెల్ యూ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అక్కడ ఎక్సెప్ట్లో విల్ కీప్ డిఫరెంట్ ఎర్రర్స్. సో ట్రైలో అవ్వకుండా ఎక్సెప్ట్లో ఉండే బ్లాక్లోవి రన్ అవుతే, సో దాట్ ఈస్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, సో ఇందులో ఈ ఎర్రర్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కీ వాల్యూ ఎర్రర్. ఇంతకుముందు మనం చూస్తే డిక్షనరీలో కీ వాల్యూ ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూమరికల్ టాపిక్స్లో ఇఫ్ వీ ట్రై టు డివైడ్ బై 0, అప్పుడు మనకి 0 డివిజన్ ఎర్రర్ వస్తుందండి. 0 డివిజన్ ఎర్రర్ ఈజ్ రైజ్డ్. ఇంకా ఇదే కాదు, సింటాక్స్ ఎర్రర్, ఇలా రకరకాల ఎర్రర్స్ కూడా మనకి రైజ్ అవుతూ ఉంటాయి. సో ఈ రకరకాల ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి we try to look at these exceptions. ఓకే, సో ఫస్ట్ ఈ ట్రై అండ్ ఎక్సెప్షన్ బ్లాక్ మీరు ఒక్కసారి దీని సింటాక్స్ చూడండి. లెట్స్ సే ఇప్పుడు మనము ఏదన్నా ఒక ఫైల్ ఓపెన్ చేయడానికే చూస్తున్నాము, ఆర్ లెట్స్ సే సమ్ అదర్. సో ఫస్ట్ ఫైల్ ఓపెనింగ్ ఎర్రర్స్ చూస్తామండి. ఇప్పుడు మీరు ఒక ఫైల్ ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. సో అందులో జనరల్గా ఏం రావచ్చు ఎర్రర్స్, ఇఫ్ పాసిబుల్ అక్కడ ఫైల్ ఉండాలి, లేకపోతే ఎర్రర్ ఏమొస్తుంది, ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ ఎర్రర్ వస్తుంది, అంతే. సో ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేయడానికి, మనం ఎస్టర్డే ఫైల్స్ ఎలా ఓపెన్ చేయాలి అని మనం డిస్కస్ చేసాం, హౌ టు ఓపెన్ ద ఫైల్స్ బై యూజింగ్ విత్ కమాండ్. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు విత్ కమాండ్ ఓపెన్ చేసి ఇక్కడ జనరల్గా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం జనరల్గా ఫైల్ ఓపెన్ చేయడానికి ఎస్టర్డే ఎలా చేసాము ఇది చూసాం. సో దిస్ వాజ్ ద కోడ్ దట్ వీ హ్యాడ్ లుక్డ్ ఎస్టర్డే ఫర్ ఓపెనింగ్ ఏ ఫైల్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లో ఇప్పుడు నిన్న మీకు ఇది కూడా చూపించాను ఒక కమాండ్లో. అంటే లెట్స్ సే ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుందండి అని కూడా నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు ఫైల్ ఉంటే ఓపెన్ అయిపోతుంది, ఒకవేళ ఫైల్ లేదనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు అందుకనే ఆ ఎర్రర్ని, అంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనే దాన్ని నేను ఎన్కౌంటర్ చేయడానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ట్రై బ్లాక్లో జనరల్గా నేను ఫైల్ ఓపెన్ చేసే కోడ్, ఎక్సెప్ట్ బ్లాక్లో ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. సో ఎక్సెప్ట్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ యాజ్ అంటే ఇప్పుడు జనరల్గా నాకు ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది కదా, సో నేను అది ముందే ఎక్సెప్ట్ బ్లాక్లో ఇచ్చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఫైల్ ఉందండి, నాట్ ఎగ్జిస్టింగ్ డాట్ డిఎస్టీ. ఇది ఫైల్ అనేది ఇప్పుడు నా లోకల్ ల్యాప్టాప్లో లేదు. సో నేను అయినా ఓపెన్ చేయడానికి చూస్తున్నాను. సో నేను మీకు చూపిస్తాను హౌ డస్ ఇట్ వర్క్అవుట్. సో ఇక్కడ చూడండి, నాకు ఎర్రర్ రాలేదు. మామూలుగా ఎర్రర్ వస్తే మనము మీకు చూపించాను కదా ఎస్టర్డే ఇట్ వాస్ థ్రోయింగ్ అన్ ఎర్రర్. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, కోడ్ రన్ అయింది, నా కోడ్ మొత్తం రన్ అయిపోయింది. కోడ్ రన్ అయిపోయి ఇట్ ఈస్ గివింగ్ మీ సో ఎక్సెప్ట్ ఇక్కడ ఇది చెప్తుంది ముందే ఏంటంటే ఫైల్ నాట్ ఎగ్జిస్టింగ్ నాట్ ఫౌండ్. అండ్ నేను ఇక్కడ అడుగుతున్నాను కూడా వాట్ ఈస్ ద ఎక్సెప్షన్, నేనే ప్రింట్ చేసేస్తున్నాను. ఎక్సెప్షన్ ఈజ్ ఈ ఎక్సెప్షన్ అంటే ఎర్రర్, మనకు ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చేదంతా మనమే ప్రింట్ చేసేస్తున్నాం. ఎర్రర్లా ప్రింట్ చేయకుండా ఒక మెసేజ్లో నేను పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి,
నో సచ్ డైరెక్టరీ ఈజ్ ఫౌండ్ బికాస్ నాట్ ఎగ్జిస్టింగ్ .txt వాజ్ రేజ్డ్. అలా. సో సార్ మామూలుగానే ఎర్రర్ వచ్చేస్తుంది కదా సార్, నాకు ఎందుకు ఇలాంటి ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ పెట్టాలి మీరు, నేను నార్మల్గా జస్ట్ సింపుల్గా ఫైల్ ఓపెన్ అంటే నార్మల్ కోడ్ రాస్తే అదే ఫైల్ అదే రన్ అవుతుంది, అదే చెప్పేస్తుంది దేర్ ఈజ్ నో ఫైల్ అని. సో మీరు మరీ ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ పెట్టి ఇదంతా డబల్ వర్క్ ఎందుకు అంటే, ఇప్పుడు మనము ఒక 100 lines ఆఫ్ కోడ్ రాస్తున్నామండి. ఎవ్రీడే నాకు ఒక సోర్స్ నుంచి వచ్చి ఒక ఫైల్ ఇందులో అంటే ఒక క్లౌడ్లో పడాలి, క్లౌడ్లో వచ్చి మనము క్లౌడ్లో ఆ ఫైల్ స్టోర్ అవ్వాలి. అండర్ తీసుకోవాలని ఏం లేదండి, నేను కొన్నిటికి ఏదన్నా జస్ట్ క్లారిటీ కోసం తీసుకుంటుంటాను. సో సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ మీ వై వుడ్ బీ టేక్ అండర్ ఫర్ వేరియబుల్స్, వాట్ హ్యాపెన్స్ వితౌట్ ద అండర్ ఆన్ ద వేరియబుల్స్. నో నీడ్ టు టేక్ అట్ ఆల్, మీరు అండర్ తీసుకోకుండానే యూ కెన్ డైరెక్ట్లీ టేక్. సో నేనేంటంటే ఇక్కడ ఫైల్ అండర్ నేమ్ అనేది జస్ట్ ఒక క్లారిటీ కోసం మెన్షన్ చేశాను. యూ కెన్ జస్ట్ రిమూవ్ దిస్, ఇలా ఉంటే మీకు ఫైల్ నేమ్ అని అర్థం కాదు కదా. సో అందుకనే ఐఎమ్ జస్ట్ separating it out as a file name. సో ఫైల్ నేమ్ కంటిన్యూస్గా రాస్తే ఇట్ ఈస్ సమ్వాట్ హార్డ్ టు రీడ్ అంతే. అదర్ దాన్ దట్ దెర్ ఈజ్ నో రూల్స్. నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దెర్ ఈజ్ నో ఎనీ స్పెసిఫిక్ రూల్స్ ఫర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఇది ఎందుకు చేస్తాం, ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద సినారియో. లైక్ లెట్స్ సే దెర్ ఈజ్ మనకి ఎవ్రీ డే, లైక్ లెట్స్ సే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో మీరు నిన్న బ్రౌజ్ చేశారండి, మీరు వెళ్ళి ఒక మొబైల్ బ్రౌజ్ చేశారు, మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం వచ్చి సేవ్ అవ్వాలి ఈ రోజుతో. సో నేను ప్రోగ్రామ్ ఎలా రాశానంటే ఎవ్రీడే, ఓకే సపోజ్ వచ్చి లెటస్ టేక్ ద బ్రౌజింగ్ హిస్టరీ, ఒక క్యాండిడేట్ బ్రౌజింగ్ హిస్టరీ తీసుకొని బేస్డ్ ఆన్ ఈరోజు బ్రౌజింగ్ హిస్టరీ నేను రీక్రియేట్ ద హిజ్ రికమెండేషన్స్ అని నేను రాస్తాను. అంటే నేను ఎస్టర్డే బ్రౌజింగ్ హిస్టరీ తీసుకొని మీరు ఈరోజు మళ్ళీ ఫ్లిప్కార్ట్లో లాగిన్ అయితే మీ రికమెండేషన్స్ వస్తాయి. సో నేను ఈ పేజెస్ చేస్తున్నాను. బై సమ్ మిస్టేక్ ఏమైందంటే మీరు మొబైల్ నెట్ ఆన్ చేయకనో, లేకపోతే అస్సలు బ్రౌజింగ్ ఈరోజు మీరు చేయకనో, ఫర్ సమ్ రీజన్ మీ ఎస్టర్డేస్ బ్రౌజింగ్ హిస్టరీ వచ్చి క్లౌడ్లో సేవ్ అవ్వలేదు. అప్పుడు నార్మల్గా నాకు ఈరోజు మళ్ళీ నేను ఒక 1 day తర్వాత ఐ హ్యావ్ ఓపెన్ ద ఫ్లిప్కార్ట్. సో ఈ రికమెండేషన్ రన్ అవునప్పుడు ఇదేం చేస్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. సో దిస్ బ్లాక్ విల్ ట్రై టు రీడ్ యువర్ ఎస్టర్డే బ్రౌజింగ్ హిస్టరీ. ఒకవేళ అది లేదనుకోండి ఇమీడియట్గా ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఎవ్రీడే మీ బ్రౌజింగ్ హిస్టరీ రీడ్ అవ్వాలి అనే ప్రోగ్రామ్లో నేను ఇంక్లూడ్ చేశాను. ఒకవేళ బ్రౌజింగ్ హిస్టరీ వచ్చి సేవ్ అవ్వకపోతే అది అప్పుడు ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే నేను ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ పెడితే దిస్ విల్ రన్, అంటే ఇది లేదు కాబట్టి ఇది ముందుకు వెళ్ళిపోతుంది, ఎక్సెప్షన్ వచ్చేస్తుంది, ఎక్సెప్షన్ చూపిస్తుంది. ఆ తర్వాత ఎర్రర్ రాకుండా నెక్స్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అలాగే రన్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్ హ్యాస్ రన్. మామూలుగా అయితే మనకు వేరే ప్రోగ్రామ్స్లో ఏమవుతుంది, మీరు ఎస్టర్డే ప్రోగ్రామ్స్లో ఇలా రన్ అయిపోతే, ఇప్పుడు ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ నేను పెట్టాను అనుకోండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చేస్తుంది, వెంటనే ఈ నెక్స్ట్ లైన్ రన్ అవ్వదు, ఇక్కడే ఆగిపోతుంది. సో బట్ ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ వల్ల ఏంటంటే ఈ ఎర్రర్ వచ్చి ఈలో సేవ్ అవుతుంది, ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అని చూపించి ఎర్రర్ ప్రింట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్, సో మీ ఎస్టర్డే బ్రౌజింగ్ హిస్టరీ లేదు, సో ఆటోమేటిక్గా ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లో ఇక్కడ ఫెయిల్ అవుతుంది. అది ఏం చూపిస్తుంది, నో సచ్ డైరెక్టరీ ఆర్ ఫైల్ ఈజ్ ఫౌండ్ అని చెప్పేసి మీకు నార్మల్గా ఇంతకుముందు చూపించే రికమెండేషన్సే చూపించేస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను, ఓకే వై ఇట్ హ్యాస్ కమ్, ఓకే బై సమ్ రీజన్ ఒక ఎస్టర్డే బ్రౌజింగ్ హిస్టరీ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది అని మీరు వెళ్తారు, నార్మల్గానే మీరు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని ఎన్కౌంటర్ చేస్తారు. సో అది. సో ఒకవేళ ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ పెట్టకపోయింటే మనకి మొత్తం టోటల్గా అసలు రికమెండేషన్స్ కాదు కదా, ఫైల్ కూడా ఓపెన్ అయ్యేది కాదు, ప్రోగ్రామ్ అక్కడే ఆగిపోతుంది, డైలీ రికమెండేషన్స్ ఇవ్వవు.
సో దట్ ఈస్ ద మెయిన్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ వల్ల మనకి ఎర్రర్స్ సపరేట్గా చూపిస్తుంది, ప్లస్ మళ్ళీ మన ఎంటైర్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, సో జస్ట్ ఇంక ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లోనే మీకు ఇంకోటి న్యూమరికల్ ఎర్రర్స్ కూడా చూపించేస్తానండి. న్యూమరికల్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, క్యాలిక్యులేట్ డివిజన్, జీరో డివిజన్ ఎర్రర్ అని. ఇప్పుడు మనకి రకరకాల ఎర్రర్స్ వస్తుండే, లైక్ జీరో డివిజన్ ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్ యాజ్ EX2. సో ఇలాగా ఇప్పుడు నేను రిజల్ట్ 0 ఉంటే ఫస్ట్ ట్రై బ్లాక్లో నేను డివిజన్ చేస్తున్నానండి, సింపుల్ వేరియబుల్ 1 బై వేరియబుల్ 2 అంతే. నా ఫంక్షన్ ఏంటంటే వేరియబుల్ 1 బై వేరియబుల్ 2, నేను సింపుల్ ఫంక్షన్ అది రాశాను. బట్ నాకు అవుట్పుట్ రకరకాల ఎర్రర్స్ రావచ్చు కదా, ఆ ఎర్రర్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అది మనం చూద్దాం. అంటిల్ ఎస్టర్డే మనము ప్రోగ్రామింగ్ ఎలా రాసాము, ఇలా సింపుల్ క్యాలిక్యులేట్ డివిజన్ అన్నాము, ఈ రిజల్ట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసేవాళ్ళము, రిటర్న్ రిజల్ట్. ఇంతవరకే మన ఈ 3 లైన్సే ఉండేది. ఇది దిస్ అండ్ దిస్, ఈ 3 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మాత్రమే ఉండేది. సో ఈరోజు ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ ఇలా పెట్టి చూడడం వల్ల లెట్ us see. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఫంక్షన్ని 3 టైమ్స్ కాల్ చేస్తున్నానండి. 3 టైమ్స్ కాల్ చేయడం వల్ల ఏమేమి, ఫస్ట్ టైం 3/3 చేస్తున్నాను, సెకండ్ టైం ఇక్కడ చూడండి ఒక స్ట్రింగ్తో చేస్తున్నాను, 3 డివైడెడ్ బై స్ట్రింగ్. సో మనకి డివిజన్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఇట్ విల్ వర్కౌట్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ బోత్ ఆర్ ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్స్ ఆర్ సమ్ నంబర్స్ అలాగా. నెక్స్ట్ మూడోది ఏం చేస్తున్నానో చూడండి, ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ బై 3 డివైడెడ్ బై 0. సో జీరోతో డివైడ్ చేస్తున్నాను అలాగా. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. ఐ విల్ జస్ట్ షో. ఇక్కడ చూడండి రిజల్ట్, ఫస్ట్ ఏమొచ్చేసింది, రిజల్ట్ సక్సెస్ఫుల్గా వచ్చేసింది, నార్మల్గానే వెళ్ళిపోయింది. 3 ఐ హ్యావ్ సెండ్ ఇట్ అవుట్, 3/3 వచ్చేసింది అండ్ రిటర్న్ రిజల్ట్ అయిపోయింది. సెకండ్ది ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్ అన్సపోర్టెడ్ ఆపరాండ్ IPS. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇది ఎప్పుడైతే ట్రై బ్లాక్ రన్ అవ్వలేదో ఇక్కడికి వచ్చేసింది, చెక్ చేసింది, దేర్ ఈజ్ సమ్ ఎర్రర్, ఈజ్ ఇట్ ఏ జీరో డివిజన్ ఎర్రర్, అది జీరో డివిజన్ ఎర్రర్ అని చెక్ చేసింది, కాదు. సో ఇట్ హ్యాస్ జస్ట్ కమ్ టు ద సెకండ్ వన్. జనరల్గా అంటే నాకు రెండే తెలుసండి, అయితే డివిజన్ అవ్వాలి, లేదంటే బై 0 వచ్చింది అనుకోండి, సో అప్పుడు డివిజన్ అవ్వదు. ఈ రెండు కాకుండా కొత్త ఎర్రర్స్ ఏమైనా రావచ్చు, అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, సమ్ న్యూ గై హ్యాస్ జస్ట్ టైప్డ్ ఇన్ ఇన్స్టెడ్ ఆఫ్ 3,3 బదులు ఇలా రాశాడు. సో ఆ ఎర్రర్, న్యూ టైప్ ఆఫ్ ఎర్రర్ ఎలా వస్తుందో నాకు తెలియదు. సో అందుకనే నేను దాన్ని ఒక ఎక్సెప్షన్ అని తీసుకొని ఈ ఎర్రర్ని ఇక్కడ సేవ్ చేస్తున్నాను అండ్ ప్రింట్ చేస్తున్నాను. సో వెన్ ఐ గివెన్, చూడండి నేను ఈ 3, స్ట్రింగ్ పాస్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఇదే పాస్ చేయాలని ఏం లేదండి. లెట్స్ సే నేను జస్ట్ 3/a అని కూడా చేయొచ్చు. వెన్ ఐ జస్ట్ గివెన్ ఇన్పుట్, ఇక్కడ చూడండి అన్సపోర్టెడ్ ఆపరాండ్ ఆర్ టైప్స్, ఎందుకంటే ఇంటీజర్ పాస్ అవ్వాలి, బట్ స్ట్రింగ్ పాస్ ఏమవుతుంది డివిజన్లో, ఇంటీజర్ డివైడెడ్ బై స్ట్రింగ్ అవుతుంది. సో దెర్ హ్యాస్ బీన్ వీఆర్ పాసింగ్ ఏ స్ట్రింగ్ ఇన్ ఇట్. సో అందుకనే ఇది ఎక్సెప్షన్ రేజ్ అయింది. థర్డ్ వన్ ఏంటి, ఇక్కడ చూడండి జీరో డివిజన్ ఎర్రర్ నేను వచ్చిందని చెప్పాను కదా. అంటే ఎప్పుడైనా మీరు బై మిస్టేక్ 3 డినామినేటర్లో 0 పాస్ చేస్తే జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది, నాకు ముందే తెలుసు. సో అందుకనే డైరెక్ట్గా సెకండ్ కేసు యాక్టివేట్ అయిపోయింది, కాంట్ డివైడ్ బై 0 అలాగా. సో మీరు ముందే మనకి ఆల్రెడీ బిఫోర్ హ్యాండ్ ఎర్రర్స్ తెలిస్తే ఇలా సేవ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనము యూ కెన్ జస్ట్ సేవ్ ఇట్ యాజ్ ఏ ఎక్సెప్షన్ అండ్ దెన్ యూ కెన్ ప్రింట్ ఇట్. Okay, so this is also one of the types. Okay, next thing. Okay, next calculate. ఇందులోనే calculate division అంతే, calculate division లో పెట్టాను. ఇక్కడ మనం ఏంటంటే
ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ గివెన్ విత్ ఇన్ ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఐ హ్యావ్ జస్ట్ మెన్షన్డ్ ఇన్ ద విత్ ఇన్ ద ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. సో ప్రతిసారి ఫంక్షన్లోనే ఉండాలా, అవుట్ ఆఫ్ ద స్కోప్ ఉండవచ్చు, అండ్ అవుట్ ఆఫ్ స్కోప్ కూడా పెట్టుకోవచ్చు అండి. వీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ద ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో ఇక్కడ నేను జస్ట్ చూపించాను. సో ఇక్కడ ఫంక్షన్లో పెట్టాను, అలా కాకుండా ఇక్కడ అవుట్ సైడ్ ద స్కోప్ పెట్టాను అంతే. సో ఫంక్షన్ని ఇప్పుడు ట్రై బ్లాక్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. లేకపోతే వెన్ ఐఎమ్ కాలింగ్ ట్రై బ్లాక్, ఒకవేళ అది అవ్వకపోతే సింపుల్ డైరెక్ట్ ఎక్సెప్షన్ బ్లాక్లో వచ్చేస్తుంది. మీరు ఇన్ని అంటే ప్రతిసారి సార్ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటో తెలుసుకోవాలా అనేది ఏం లేదండి. యూ నో నీడ్ టు మనకి ఎర్రర్స్ అనేవి ఏమొస్తాయని తెలియకపోయినా ఇలా సింపుల్గా రాసేసుకోవచ్చు. ట్రై బ్లాక్, ఎక్సెప్ట్ బ్లాక్ వచ్చినప్పుడు సో ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ ఎక్సెప్షన్లోకి వచ్చి సేవ్ అయిపోతుంది, అది ప్రింట్ అయిపోతుంది అంతే. సో ప్రింట్ నేను మళ్ళీ అది ప్రింట్ ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను చూడండి. సో అన్సపోర్టెడ్ ఆపరెంట్ నేను ఇక్కడ 3/3 చేశాను. అన్సపోర్టెడ్ ఆపరెంట్ ఎందుకంటే ఒకవేళ నేను ఇక్కడ ఐ కెన్ ఈవెన్ గివెన్ హియర్ లెట్స్ సే ఇప్పుడు నేను 0 పాస్ చేస్తున్నాను. సో 0 డివిజన్ ఎర్రర్ వచ్చేస్తుంది చూడండి, 0 డివిజన్ ఎర్రర్ అలాగా. ఓకే, సో అలా. సో మనం ప్రతిసారి మీరు ఎర్రర్స్ అని తెలుసుకొని అలా చేయాలని ఏం లేదు. ఓకే, క్రియేటింగ్ యువర్ కస్టమ్ ఎక్సెప్షన్స్. మన కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి న్యూ టైప్ ఆఫ్ మీరు ఒక కొత్త నెగిటివ్ కేసెస్ ఏమన్నా చేస్తున్నారు అనుకోండి. అంటే లెట్స్ సే మీరు మీ ప్రోగ్రాంలోకి నెగిటివ్ నెంబర్స్ రాకూడదు, అంటే మీరు స్క్వేర్ రూట్స్ చేస్తున్నప్పుడు నెగిటివ్ నెంబర్స్ వస్తున్నాయి, అది ఓన్లీ మీ స్పెసిఫిక్ యూజ్ కేస్ వచ్చే వాల్యూస్ అనమాట. సో అలాంటి దాంట్లో ఇలాగా ఇక్కడ చూడండి, క్లాస్ నెగిటివ్ నెంబర్స్ నాట్ సపోర్టెడ్ అని మీరే ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు 0 డివిజన్ ఎర్రర్ ఇలాంటివి నార్మల్గా ఉంటాయి. అలాంటి కాకుండా ఇప్పుడు ఇలాంటి ఎక్సెప్షన్స్ రావచ్చు అని మీకు ముందే తెలిస్తే ఇలాంటి ఎక్సెప్షన్స్ సేవ్ అయి ఉండవు పైథాన్లో. సో ఇన్ దోస్ కేసెస్ యూ కెన్ జస్ట్ డిఫైన్ దోస్ ఎక్సెప్షన్స్, లైక్ డిఫైన్ యువర్ ఓన్ ఎక్సెప్షన్ అని ఇలా రాసేసి నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఒక ప్రోగ్రాంలో నంబర్ 1, నంబర్ 2. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ నంబర్ 1 ఈజ్ లెస్ దాన్ 0 ఆర్ నంబర్ 2 ఈజ్ లెస్ దాన్ 0 ఏదైనా కానీ ఇందులో ఈ యూస్ కేస్ ఏదైనా అయితే నెగిటివ్ నెంబర్ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పారామీటర్స్ రైజ్ అంటే ఇప్పుడు మనం పాస్ చేసిన నంబర్స్లో నంబర్ 1 కానీ నంబర్ 2 కానీ ఈ రెండిట్లో ఏదైనా సాటిస్ఫై అయ్యింది అనుకోండి. సో అప్పుడు నేను ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పారామీటర్స్. అప్పుడు నేను ఈ రైజ్ నెగిటివ్ నంబర్స్ నాట్ సపోర్టెడ్ దీన్ని కాల్ చేస్తున్నానండి, అండ్ ఆ మెసేజ్ ప్రింట్ చేస్తాను అంతే. ఒకవేళ ఇది అవ్వలేదనుకోండి, ఇప్పుడు నేను పాస్ చేసే నెంబర్స్లో రెండు నంబర్స్ నంబర్ 1, నంబర్ 2 రెండు నంబర్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నాయి. దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ నెగిటివ్ నంబర్స్ అట్ ఆల్. సో దెన్ డైరెక్ట్లీ మీరు సింపుల్గా ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ యాక్టివేట్ అయిపోతుంది. మీకు జస్ట్ ఇది కూడా చూపిస్తాను. అంటే ఎలా అంటే ప్రతిసారి ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, దేర్ ఈజ్ నో పాసిబుల్ అంటే మనము ప్రతిసారి మనకు ముందే తెలియాలా ఎర్రర్స్ అని చూసాము. ఒకవేళ తెలిస్తే ఇలా డిఫైన్ చేసుకుంటాం 0 డివిజన్ ఎర్రర్ అని, తెలియకపోతే సింపుల్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. ఒకవేళ అలా కూడా కాకుండా మీరు మీ ఓన్ ఎక్సెప్షన్స్ ఇలా రాసుకొని యూ కెన్ దెన్ రైట్ దిస్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుందండి మీరు రాసే ప్రోగ్రామ్లో. సో అలా మీ ఎక్సెప్షన్స్ మీరు రాసేయచ్చు. సో దెన్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూడండి, నెగిటివ్ నెంబర్ నాట్ సపోర్టెడ్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది, అండ్ వేర్ ఇట్ ఈస్ అక్కరింగ్ ఈ లైన్లో వస్తుంది అలాగా. సో నేను ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ లేదనుకోండి, లెట్స్ సే ఇఫ్ ఐ జస్ట్ పాస్ ఇన్ 2 నెగిటివ్ నెంబర్ పాస్ చేయలేదు, అప్పుడు మనకి నార్మల్గా ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. రిజల్ట్లో సేవ్ అవుతుంది. యూ కెన్ జస్ట్ లుక్ రిజల్ట్ ఇలాగా రిజల్ట్ చూపిస్తుంది చూడండి. అదే ఒకవేళ లేదంటే యూ విల్ బీ జస్ట్ లుకింగ్ అట్ నెగిటివ్ వాల్యూస్ వస్తే మన
న్యూ మనం క్రియేట్ చేసిన ఎక్సెప్షన్ వచ్చేస్తుంది, అది రన్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. డిఫరెంట్ వేరియేషన్స్ అండి, ఎలా యూజ్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Okay, so then let us move to the next module, which is num5. num5 is the very మనం ఇక్కడితో సో బేసిక్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంతో సో ఈరోజు నుంచి మీరు కొన్ని అసైన్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పటిదాకా ఫర్ లూప్స్ అన్ని మాడ్యూల్స్ నేను మీకు బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. లిస్ట్, టపుల్స్, డేటా స్ట్రక్చర్స్, నెక్స్ట్ ఫర్ లూప్స్, ఇఫ్ లూప్స్, వైల్, ఎన్యూమరేట్ అంటే రికర్సివ్ ఫంక్షన్స్, ఇలాంటివన్నీ నేను మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విత్ దిస్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ యువర్ బేసిక్ ప్రోగ్రామింగ్. సో మీరు కొన్ని సింపుల్ బేసిక్ ప్రోగ్రామింగ్స్ స్టార్ట్ చేయండి. అంటే ట్రై టు రైట్ లైక్ ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ కొన్ని చూపించాను, ఒక ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్, ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్, లేకపోతే లెట్స్ సే ఇంకా ఫ్యాక్టోరియల్, ఫిబొనాకీ సిరీస్, ఇలాంటి బేసిక్ ప్రోగ్రామ్స్. ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు ఎక్కడైనా దొరుకుతాయండి. సో లెట్స్ సే మీరు ఫస్ట్ ట్రై టు ప్రాక్టీస్ బై యువర్ సెల్ఫ్ లైక్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ అని మీరు టైప్ చేస్తే మీరు ఫస్ట్ ఓన్గా ట్రై చేయండి. మీరు ఓన్గా ట్రై చేసి ఒకవేళ రాకపోతే వేర్ ఐఎమ్ మిస్సింగ్ ద లాజిక్, మేము లాజిక్ అనేది ఎక్కడ మిస్ అవుతున్నాం. సో అప్పుడు మీరు ఈ డిఫరెంట్గా ఇలాంటి ప్రోగ్రామింగ్ ఏదైనా కాన్సోల్స్లోకి వెళ్ళి ఏదైనా ఓపెన్ చేసుకొని ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇందులో ఉంటుంది. సో సింపుల్, మనము ఉన్నదే ఇక్కడ వీడ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అని నేను మీకు చెప్పాను. ఈ ప్రైమ్ నెంబర్ అంటే మనం చెక్ చేయాలంటే ఫస్ట్ మీ లాజిక్ మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? డివిజబిలిటీ అవ్వాలి. 0 to 11 మనము డివిజబిలిటీ చెక్ చేస్తాం. అంటే జస్ట్ ఇప్పుడు ఈ 0 to 1 నుంచి 9 వరకు డివైడ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇఫ్ నాట్ మనము దాన్ని డివిజబిలిటీ తీసేస్తాం. అలా ఒకటి బేసిక్. ఒకవేళ అలా కాకపోయినా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి. జనరల్గా ఎలా చెక్ చేస్తారు? నంబర్ హాఫ్ ఆఫ్ ద రేంజ్. అంటే ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మనం ఇక్కడ వీడు ఏం చేస్తాడో నేను మీకు చూపిస్తాను. సో నంబర్ 11, ఇప్పుడు ఇది ప్రైమ్ నెంబరా కాదా అని నేను చెక్ చేయాలి. సో సింపుల్ ప్రోగ్రామింగ్ రాసుకున్నాడు. ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, నంబర్ గ్రేటర్ దాన్ 1 అయితే లూప్ లోపలికి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇది. నెక్స్ట్ ఐటరేట్ ఫ్రమ్ 2 to 2 divided by 2, అంటే స్టార్ట్ ఫ్రమ్ 2 అండ్ n/2 అని మనం చెప్తున్నాం. అంటే n అంటే ఈ నంబర్ డివైడెడ్ బై 2, 11/2 వరకు చెక్ చేయమని చెప్తున్నాం. సో అప్పుడు చెక్ చేయాలి కాబట్టి ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాడు. ఫర్ ఐ ఇన్ ద రేంజ్. ఈ రేంజ్ ఫంక్షన్ నేను మీకు చూపించాను కదండి. ఇట్ విల్ గివ్ అవుట్ ది అవుట్పుట్ ఏమొస్తుంది, మనము రేంజ్ వాల్యూ ఎంత ఇస్తే అంత. ఇది కూడా నేను మీకు డిస్కస్ చేశాను. రేంజ్ ఫంక్షన్ ఇచ్చేసి ద ఫస్ట్ వన్ విల్ బి ద స్టార్టింగ్ పొజిషన్, ఇక్కడ 2 అనేది. ఈ సెకండ్ వన్ అనేది ఏమో ఇట్ విల్ గివ్ ద ఎండింగ్ పొజిషన్. సో ఇప్పుడు నేను ఏం డిస్కస్ చేస్తున్నాను, స్టార్ట్ ఫ్రమ్ 2, ఎండ్ ఎక్కడ నమ్ డివైడెడ్ బై 2 అంటే 11 divided by 2 విచ్ విల్ బి అరౌండ్ 5.5. మనకి దాని వాల్యూ ఏమొస్తుంది, 5.5 వస్తుంది. సో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాము. అది 5 అవుతుంది. +1 చేసేస్తాను నేను. సో చేసేసి ఇఫ్ నమ్ ఈజ్ డివిజబుల్, ఇక్కడ వీడు రాశాడు చూడండి, ఇఫ్ నంబర్ ఈజ్ డివిజబుల్ బై ఎనీ నంబర్ బిట్వీన్ 2 to n/2 ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఐటరేషన్ రాసుకున్నాను. 2 నుంచి స్టార్ట్ ఫ్రమ్ 2 అండ్ గో అంటిల్ నమ్ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తే ఐ వాల్యూ విల్ బి 2. సో ఇఫ్ నంబర్ 11 ఉంది కదా, 11 divided by 2 ఈజ్ ఈక్వల్ టు 0.
ప్రింట్ ఇమ్మీడియట్గా నేను ఏం చేస్తున్నాను, నంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయిందండి, అయిపోతే లెటస్ సేఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే దాని మీనింగ్ ఏంటి, మన నంబర్ ప్రైమ్ నంబర్ కాదు అని. సో ఇఫ్ అవర్ నంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్ అంటే ఇది సాటిస్ఫై లోపలికి అయిపోతే, సో దెన్ యూ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ 11 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. అండ్ మీకు బ్రేక్ స్టేట్మెంట్ చెప్పాను కదండి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైనా ఒక మన ఈ 2 to ఇంటీజర్ మధ్యలో ఈ రేంజ్లో ఎప్పుడైనా మనకి నంబర్ డివిజిబుల్ అయితే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సో యూ కెన్ ఇమ్మీడియట్లీ బ్రేక్ ద ఐటరేషన్. ఈ ఫర్ లూప్ ఇమ్మీడియట్గా బ్రేక్ చేసేయచ్చు. అప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ ఫర్ లూప్లో నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చేసేస్తుంది, అది ప్రింట్ అయిపోతుంది. 11 ఈజ్, లేదంటే కంటిన్యూస్గా 2 నుంచి 11/2 వరకు ఐటరేట్ అవుతానే ఉందనుకోండి, ఏది అవ్వలేదు. సో అప్పుడు ఈ డైరెక్ట్ ఇక్కడికి ఎల్సీది ఇక్కడికి వచ్చేసి ప్రింట్ అవుతుంది, నంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. సో అలాగా. సో ఇప్పుడు నేను మీకు ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అండి. ఎలా అంటే ఇప్పుడు మనం ఇందులో ఒక 5 days కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఉంది. సో ఫర్ లూప్స్ ఉన్నాయి, ఇఫ్ లూప్స్ ఉన్నాయి, నెక్స్ట్ నేను మీకు రేంజ్ ఫంక్షన్ మళ్ళీ చూపించాను, నెక్స్ట్ డివిజిబిలిటీ, ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంది, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయి. సో చూడండి, ఒక్క ప్రోగ్రామ్లో వీ హ్యావ్ యూటిలైజ్ ద వేరియస్ థింగ్స్ నేను చెప్పింది. సో మీరు ఒక్కసారి ఒక ప్రోగ్రామింగ్ రాయడానికి వెళ్తే యూ కెన్ లుక్ అట్ మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే అసలు లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి, నెక్స్ట్ ఇలాంటి వేరియస్ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఫిబొనాకీ సిరీస్ అంటే పైథాన్ ప్రోగ్రామ్స్ అని మీరు టైప్ చేసి బేసిక్ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రతిసారి ట్రై టు ప్రాక్టీస్ దీస్ ప్రోగ్రామ్స్. అప్పుడు యూ కెన్ జస్ట్ రిమెంబర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో ఇవన్నీ అసైన్మెంట్స్గా తీసుకోండి. సో బేసిక్ ఒక మన ఇవి పైథాన్ ప్రోగ్రామ్, నంబర్స్, సమ్మేషన్ ఆఫ్ 2 numbers, అడిషన్ ఆఫ్ 2 numbers, లేకపోతే ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాయండి. క్యాలిక్యులేటర్లో ఏమేమి ఉంటుంది? సో క్యాలిక్యులేషన్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్యాక్టోరియల్. సో మీరు మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన దాంట్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి, అందులో సబ్ ఫంక్షన్స్ అన్నీ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ చేయండి. ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అలా రాయొచ్చు. సో ఇవన్నీ try practicing all this. So okay, apart from this, now coming back, so num5 library start చేస్తానండి. సో num5 అనేది, so someone is pinging. So num5 is one of the mathematical library and this is also a mathematical num5. So this is basically used to introduce arrays. అంటే మనకి నార్మల్ ప్రోగ్రామింగ్లోనే, సో ఈ మ్యాథమెటికల్ అడ్వాన్స్డ్, ఇప్పుడు మనకు మ్యాథ్ లైబ్రరీ ఉంది కదండి ఆల్రెడీ. సో ఇట్ ఈస్ స్పెసిఫికలీ యూజ్డ్ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ. సో అలాగే ఈ num5 లైబ్రరీ ఈజ్ ఆల్సో ఏ పైథాన్ లైబ్రరీ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంప్యూటింగ్ సైంటిఫిక్ ఆర్ మ్యాథమెటికల్ డేటా. అంటే అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో ఇది జస్ట్ జనరల్గా నేను అదే, ఇది మాడ్యూల్ ఫ్రేమ్వర్క్ కాదండి, ఇట్ ఈజ్ అ లైబ్రరీ. సో దీంట్లో మనము ఏమేమి చేయొచ్చు అంటే న్యూమరికల్ అనాలిసిస్ చేయొచ్చు, లీనియర్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ ఏం క్రియేట్ చేయాలన్నా we can create those numerical algebraic calculations, next matrix computations. We can practice all the things within this num5. Okay, so first let us make first arrays and a concept introduce chesi, as and when we go inside then you will try to learn why this num5 library is mostly needed. Okay, so ఫస్ట్ మనము num5 లైబ్రరీ ఏదన్నా ప్రాక్టీస్ మనం చేయాలన్నా ఫస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్ ద num5 లైబ్రరీ. ఈ num5 లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? సో జనరల్గా ఇంపోర్ట్ చేసుకోవడానికైతే మనం ఇలా చాలు, ఇంపోర్ట్ num5.
ఇలా చేసేసుకోవచ్చు ఎనీ లైబ్రరీ. బట్ ఇంపోర్ట్ చేసుకుని ఈ NumPy లైబ్రరీ కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ NumPy లైబ్రరీలో అరే ఉంది. సో నేను ఎవ్రీ టైము ఈ లైబ్రరీని వాడాలి అంటే, ఇప్పుడు ఇంతకుముందు మ్యాథ్ లైబ్రరీ వాడేటప్పుడు మీరు గుర్తుంటే వీ హ్యావ్ యూజ్ లైక్ math.seal, math.floor, అంటే ఎవ్రీ టైం మ్యాథ్ అనే ఎంటైర్ ఫుల్ ఫామ్ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మనకు అలా ఫుల్ ఫామ్ మెన్షన్ చేయడం ఇట్ ఈస్ సమ్వాట్ ప్రాబ్లం అనుకుంటే, సో అందుకని ఇంపోర్ట్ NumPy యాజ్ NP అలా చేసుకోవచ్చు. సో అంటే ఏంటంటే నేను ఈ NumPy లైబ్రరీని ఒక షార్ట్ ఫామ్లోకి ఈ NP లాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ యూ కెన్ జస్ట్ యూజ్ NP ఇన్ ఆల్ ద సీక్వెన్స్లో ప్రోగ్రామింగ్లో NP అని యూజ్ చేసేయచ్చు. సో దాన్ని బట్టి మనం జస్ట్ రైటింగ్ ద ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ తగ్గుతుంది. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ యారేస్. ఈ యారేస్ క్రియేట్ చేసుకునేటప్పుడు, సో యారే అంటే ఏంటంటే సింపుల్, ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంతే, ఒక లిస్ట్ లాగానే. బట్ యారేస్ ఆర్ సమ్వాట్ డిఫరెంట్ దాన్ దీస్ లిస్ట్ కానీ. సో యారేస్ కూడా ఒక డేటా స్ట్రక్చర్స్, యూ కెన్ సీ దట్. మన ఏంటంటే జస్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి యారేస్లో సమ్ అడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అది నౌ జస్ట్ లుక్ అట్ మనం చూద్దాం. సో హౌ టు డిక్లేర్ అన్ అరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరేస్ని ఎలా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు లిస్ట్ అనుకోండి, ఒక వేరియబుల్ ఇచ్చేసాము డైరెక్ట్లీ, లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేస్తాము 1 2 3 4 5 ఆర్ 1 2 A, B అలాగా డిక్లేర్ చేస్తూ వెళ్తాం. సో ఇప్పుడు జనరల్గా మనం యారేస్ని డిక్లేర్ చేయాలంటే ఎలా అంటే, ఏ ఈజ్ ఇప్పుడు ఇలాగా np.array అని మాత్రమే చేయాలండి. np.array ఫస్ట్ ఇలా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇలా రాయాలి. సో ఎందుకు ఇలా అనేది నేను మీకు చూపిస్తానండి. యాజ్ అండ్ యూ గో ఇన్సైడ్ డీపర్, మనం అరేస్, మల్టిపుల్ అరేస్ చూసి మల్టీ డైమెన్షనల్ అరేస్ చూస్తుంటే దెన్ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ మోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేస్ డిక్లేర్ చేయాలంటే యూ నీడ్ టు డిక్లేర్ ఇన్ దిస్ ఫార్మాట్. np.array అని రాసి మనం దాన్ని మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్లో పెట్టి అలా పెడతాం. నెక్స్ట్ ఇప్పుడు చెకింగ్ ద డేటా టైప్. మనం ఇది ఆల్రెడీ టైప్ ఫంక్షనాలిటీ చూసాం కదా. టైప్ ఫంక్షనాలిటీ చూస్తే ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ అని చూసామనుకోండి, ఇట్ విల్ షో యూ. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ NumPy ND array క్లాస్. అంటే ఇప్పుడు మనం టైప్ చెక్ చేసినందుకు ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ ఇట్ ఈస్ అన్ NumPy ND array. మనం అరే డిక్లేర్ చేసాం కాబట్టి టైప్ అరే. సో నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ ద అరేస్. సో డైమెన్షన్ అనే కాన్సెప్ట్ ఇక్కడికి వస్తుందండి. మనకి ఇప్పటిదాకా లిస్ట్, టపుల్స్, నెక్స్ట్ అక్కడ సెట్, ఇవన్నిట్లో మనం లెంత్ మాత్రమే చూసాం. బికాస్ దోస్ ఆర్ వన్ డైమెన్షనల్ అరేస్. అంటే ఓన్లీ లిస్ట్ మాత్రమే ఉండేది, అంటే ఇలా లిస్ట్ ఉండేది, అందులో అందులో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్ వన్ డైమెన్షనల్ అరేస్. బట్ ఇక్కడ అరేస్ అనేది మోస్ట్లీ రిలేటింగ్ టు మ్యాట్రిసెస్ అండి. మీకు మ్యాట్రిసెస్ అంటే మనం +2 లెవెల్లో ఆల్రెడీ చదువుకున్నాం. మ్యాట్రిసెస్ 1 డైమెన్షనల్ మ్యాట్రిక్స్, 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అని. సో మీరు సింపుల్గా మనం 1 లైన్లో చెప్పాలంటే అరేస్ ఆర్ నథింగ్ బట్ మ్యాట్రిసెస్. మనము ఈ మ్యాట్రిసెస్నే కంప్యూటేషనల్ ఈ ఫామ్లో అరేస్ అంటాం. మనం అంటే సిస్టంలో కోడ్ చేసేటప్పుడు ఇలాగ కోడింగ్ చేయాలి కదా, సో దాన్ని మనము కంప్యూటేషనల్ ఫామ్లో అరేస్ అంటాం. సో మ్యాట్రిసెస్ ఆర్ నథింగ్ బట్ అరేస్. సో మనకి మ్యాట్రిసెస్ షేప్ మీకు గుర్తుంది కదండి, 2x3, 2 డైమెన్షనల్ మ్యాట్రిసెస్ ఉండొచ్చు, 3 డైమెన్షనల్ మ్యాట్రిసెస్ ఉండొచ్చు. సో అక్కడ మనకి ఇక్కడ ఇది మోర్ దాన్ 1 డైమెన్షన్ కాబట్టి ఇక్కడ షేప్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. ఇక్కడ అంతవరకు ముందు వరకు లిస్ట్ అరేస్లో దేర్ వాజ్ ఓన్లీ లెంత్. యూ జస్ట్ ట్రై టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎ లిస్ట్, లెంత్ ఆఫ్ ఎ టపుల్, లెంత్ ఆఫ్ ఎ డిక్షనరీ అలాగా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అరేస్ దేర్ ఈజ్ అగైన్ షేప్. సో ప్రింట్ a.shape, ఎందుకంటే దిస్ ఈజ్ యూస్ టు చెక్ ద డైమెన్షన్. ఇప్పుడు చూడండి, నాది సింపుల్ 1 డైమెన్షనల్ అరే కాబట్టి 3,0 ఉంది. 0 అంటే జస్ట్ అంటే 1 అని అంతే. అంటే ఇట్ ఈస్ అ 1 డైమెన్షనల్ అరే విత్ 3 ఎలిమెంట్స్ అని అలాగా. సో ఇప్పుడు దీంట్లో ఈ అరేస్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఈ అరేస్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే a(0) అంటే ఎలిమెంట్. సో దిస్ ఈజ్ అగైన్ జస్ట్ మోస్ట్లీ సిమిలర్ టు ఈ డైమెన్షన్. ఈ యాక్సెసిబిలిటీ అనేది ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఈజ్ అగైన్ సిమిలర్ టు లిస్ట్ అండ్ టపుల్స్ అండి. సో యూ కెన్ జస్ట్ సీ లైక్ a(0) ఈజ్ 1, a ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0th ఎలిమెంట్, ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, అలాగే చూస్తాం అంతే. సో అలా చూసేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ లెట్స్ సే మనకు
ఏదన్నా ఇప్పుడు ఇది డిక్లేర్ చేసాము, ఇది యాక్సెస్ చేస్తున్నాం ప్రింట్. ఇక్కడ చూడండి 1 2 3 ఎలిమెంట్స్ ఇక్కడ యాక్సెస్ అయ్యాయి. ఇన్ కేస్ నాకు లెట్స్ సే ఇప్పుడు నేను అరేలో ఒక ఎలిమెంట్ ఏదన్నా చేంజ్ చేయాలి. సో నేను a(0 = 5 అని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ 1 2 3 ప్లేస్లో ఇప్పుడు 1 2 3 డిక్లేర్ చేశాను. నెక్స్ట్ నాకు 5 2 3 వచ్చేసింది, ఎందుకంటే ఐ హ్యావ్ చేంజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో విత్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ అరేస్ ఆర్ మ్యూటబుల్. మనకి అరేస్ అనేది మ్యూటబుల్, దీస్ ఆర్ మ్యూటబుల్ అండి, నాట్ లైక్ టపుల్స్. సో దీస్ ఆర్ జస్ట్ సిమిలర్ టు లిస్ట్, బట్ దీస్ ఆర్ మల్టీ డైమెన్షనల్ అంతే. ఓకే ఓకే. సో నెక్స్ట్, సో క్రియేటింగ్ అండ్ 2D అరే. ఇప్పుడు మనం 2D అరే ఎలా క్రియేట్ చేద్దామో చూసాం. ఇందాక వీఆర్ లుకింగ్ అంటే 1 డైమెన్షనల్ అరే. సో 1 డైమెన్షనల్ అరే అంటే సింపుల్గా ఇలా చేసేసాం ఒక సింగిల్ లిస్ట్. 2 డైమెన్షనల్ అరేస్ ఎలా అంటే ఎవ్రీ లిస్ట్ అనేది ఏంటంటే ఒక రోని ఇండికేట్ చేస్తుందండి ఇందులో. అంటే ఇప్పుడు మనము మ్యాట్రిసెస్లో మీకు గుర్తుంటే సో మీకు మ్యాట్రిక్స్ చూపిస్తాను. సో అప్పుడు మీకు కొంతమందికి ఎవరికైనా ఐడియా లేకపోయినా యూ కెన్ జస్ట్ రిమెంబర్ హౌ డస్ ఏ మ్యాట్రిక్స్ లుక్ లైక్. సో యా, దిస్ ఈజ్ అ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు మనము 1D అరే అని డిక్లేర్ చేసాం కదా, అప్పుడు ఏంటంటే ఫస్ట్ రోని డిక్లేర్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ ఎ రో, ఇవి కాలమ్స్. సో 2 -5, 3 దీస్ ఆర్ రోస్. ఇది దిస్ ఈజ్ మై 0th రో. 0 7 అండ్ -2 ఈజ్ మై సెకండ్ రో. -1 4 1 దిస్ ఈజ్ మై థర్డ్ రో. ఇప్పుడు కాలమ్స్ అంటే ఏమొస్తాయి, 2 0 -1 దిస్ ఈజ్ మై ఫస్ట్ కాలం, ఇది కాలం. -5 7 4 దిస్ ఈజ్ మై సెకండ్ కాలం. 3 -2 1 దిస్ ఈజ్ మై థర్డ్ కాలం, అలాగా. సో ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ మనము ఒక 1 డైమెన్షనల్ అరే 1 2 3 డిక్లేర్ చేసాం కదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రో ఆర్ 0th రో, ఇది మన ఫస్ట్ రో. ఇప్పుడు నేను సెకండ్ రో డిక్లేర్ చేయాలి అంటే అప్పుడు ఎలా చేస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఐ విల్ జస్ట్ షో యూ. ఇప్పుడు ఇదే ఉంది, నేను దీన్ని 3 డైమెన్షనల్ అరే డిక్లేర్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలా డిక్లేర్ చేస్తాను, ఐ విల్ జస్ట్ షో యూ. b = మీకు మోర్ క్లియర్గా ఉంటుందని నేను ఎగ్జాంపుల్ చూపించి మరీ జస్ట్ రాస్తున్నానండి. సో ఇలాగా ఒక స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఇందులో 1 more స్క్వేర్ బ్రేసెస్ యూస్ చేసి ఇప్పుడు 2 -5 3 దిస్ ఈజ్ ద ఫస్ట్ రో ఎలిమెంట్. ఇక్కడ 2 -5 3 దిస్ ఈజ్ మై ఫస్ట్ రో. నెక్స్ట్ సెకండ్ రో డిక్లేర్ చేయాలి. సో అవుటర్కి ఒక స్క్వేర్ బ్రేసెస్ ఉంటుందండి. దిస్ విల్ ఇండికేట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ ఏ మల్టీ డైమెన్షనల్ అరే. సింగిల్ డైమెన్షనల్ అరే అయితే జస్ట్ ఒక్క రో రాసేస్తాను, మల్టిపుల్ స్క్వేర్ బ్రేసెస్ ఏమి ఇవ్వం. సో అదే సెకండ్ ఇలా మల్టీ డైమెన్షనల్ అంటే అప్పుడు ఫస్ట్ అవుటర్ స్క్వేర్ బ్రేసెస్, మళ్ళీ ఇన్నర్లో సపరేట్గా ఈచ్ రోకి ఒక్కొక్క స్క్వేర్ బ్రేసెస్ రావాలి. ఇప్పుడు 0 7 -2. సో ఐ విల్ డిక్లేర్ వన్స్ అగైన్, ఇది ఇంకొక స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చేసి 0 -7 2. నెక్స్ట్ థర్డ్ రో -1 4 1 -1 4 1. సో దిస్. ఇప్పుడు నేను మీకు ఇది ప్రింట్ చేసి చూపిస్తాను. సో సిమిలర్గా వస్తుందా లేదా అని యూ కెన్ జస్ట్ లుక్ అట్. Oh, sorry. ఇప్పుడు చూడండి, సేమ్ మనకు అక్కడ మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వస్తుందా. సో అలాగా. సో ఒక 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ నేను డిక్లేర్ చేశాను. అలాగే ఇప్పుడు లెట్ us నౌ కమ్ బ్యాక్. మీకు వాట్ ఈజ్ అ మ్యాట్రిక్స్ అని నేను మళ్ళీ ఇన్ కేస్ మీరు ఎవరన్నా
ఎంపీసీ స్టూడెంట్స్ లేకపోతే వాళ్ళకి ఐడియా లేకపోతే అందుకని నేను మళ్ళీ చూపించాను. సో దిస్ ఈజ్ అ మ్యాట్రిక్స్, దీస్ ఆర్ రోస్ అండ్ దీస్ ఆర్ కాలమ్స్ అండ్ ఎలిమెంట్స్. ఇలా వచ్చేసి చూడండి, ఇది ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ని మనం ఇప్పుడు కంప్యూటేషనల్ ఫామ్లో రాయాలంటే దిస్ ఈజ్ హౌ వీ రైట్. సో అలాగా క్రియేటింగ్ అండ్ 2D అరే. 2D అరే ఎలా రాస్తాము చెప్పాను కదా, అవుటర్ స్క్వేర్ బ్రేసెస్. నెక్స్ట్ లోపల మళ్ళీ ఈచ్ రో విల్ బి ఇండికేటెడ్ అగెయిన్ ఇన్ ఎ సపరేట్ లిస్ట్. అలాగా నౌ బి ఇలా ప్రింట్ షేప్. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 rows and 3 columns ఇది ఉంది కదా. సో దిస్ ఈజ్ ఫస్ట్ రో. షేప్లో ఫస్ట్ ఇది రోస్ ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ ఇది కాలమ్స్ ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రో, దిస్ ఈజ్ ద సెకండ్ రో. అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. సో 2 rows and 3 columns అలాగా. నెక్స్ట్ ఈ మల్టీ డైమెన్షనల్ అరేని ఎలా యాక్సెస్ చేయాలి? ఇలా యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక ఇప్పుడు 1 dimensional అరే అన్నప్పుడు డైరెక్ట్గా జస్ట్ లిస్ట్ లాగానే యాక్సెస్ చేసాం, బికాజ్ ఇక్కడ ఒక లిస్ట్ మాత్రమే ఉంది. ఇప్పుడు అలా కాదు. ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇక్కడ 2 rows ఉన్నాయి. ఇప్పుడు మీరు సింగిల్ ఎలిమెంట్ ఒక్క 0 ఇచ్చారనుకోండి, లైక్ B(0) అంటే ఏ డైమెన్షన్ ఏ రోలో ఉన్న 0th ఎలిమెంట్ కావాలో దానికి తెలియదు. సో అందుకనే ఇండెక్సింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు దిస్ విల్ ఇండికేట్ ద రో, దిస్ విల్ ఇండికేట్ ఆ రోలో ఉన్న పొజిషన్. లైక్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, బీలో 0th రో అంటే ఇది అండ్ 0th ఎలిమెంట్ అండ్ దట్ ఈస్ 1. సో B 0,0 is 1. ఇప్పుడు లెటస్ సే నాకు ఈ 2 యాక్సెస్ చేయాలి. ఎలాగా? సో దిస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ 0th రో అండ్ ఫస్ట్ పొజిషన్. సో B 0,1. లెట్స్ సే ఇప్పుడు నాకు 4 కావాలనుకోండి. సో ఈ 4 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఫస్ట్ రో, సో ఫస్ట్ రో అండ్ 0th పొజిషన్. సో B 1,0 ఇలాంటి. సో దిస్ ఈజ్ హౌ యూ యాక్సెస్ ఏ మల్టీ డైమెన్షనల్ అరే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నో ప్రాబ్లం అండి. అది నేను మీకు జస్ట్ మ్యాట్రిక్స్ మీకు ఇండికేషన్ కోసం రాశాను, నో ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు హౌ టు క్రియేట్ అండ్ 0th మ్యాట్రిక్స్ అండి. సో np.zeros అన్నాం అనుకోండి, ఒక 2x2 మ్యాట్రిక్స్ నేను జీరోస్తో ఇండికేట్ చేయాలంటే np.zeros అని నేను ఇచ్చేసి ఇక్కడ బ్రేసెస్లో 2x2 అని ఇచ్చేసాను అనుకోండి. సో దిస్ ఈజ్ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ జీరోస్. సో నేను np.array డిక్లేర్ చేసేటప్పుడు నేను వెన్ ఐ సే array ఇట్ విల్ అజ్యూమ్ దట్ ఓకే లోపల హీఈస్ క్రియేటింగ్ అన్ మ్యాట్రిక్స్ ఆర్ మల్టీ డైమెన్షనల్ అరే, లేకపోతే ఎనీ అరే, హీఈస్ జస్ట్ క్రియేటింగ్ అన్ అరే అని లోపల ఎలిమెంట్స్ మెన్షన్ చేస్తున్నాడు అని అనుకుంటాను. ఒకవేళ అరే అని మెన్షన్ చేయలేదనుకోండి, సో దోస్ ఆర్ నాట్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్. సో వెన్ ఐ సే జీరోస్, సో ఇట్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే హీ వాంట్స్ టు క్రియేట్ అన్ అరే విత్ జీరోస్ అండ్ షేప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను 2x2 అని ఇచ్చాను కదా. సో ఇట్ ఈస్ జస్ట్ క్రియేటింగ్ ఏ 2x2 మ్యాట్రిక్స్ విత్ ఆల్ ద జీరోస్ ఇన్సైడ్. ఇన్ ద సేమ్ వే మనం వన్స్ మ్యాట్రిక్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. సో ఇక్కడ నేను జీరోస్ అని ఇచ్చాను, ఇక్కడ np.ones అంటే ఒక 1 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి విత్ ఆల్ ద వన్స్ ఇన్సైడ్ అండ్ ఇట్ షేప్ ఈజ్ 3x4. 2x2నే ఇవ్వాలని లేదండి. సో దీస్ ఆర్ లైక్ మల్టీ డైమెన్షనల్ ఈ కమాండ్స్ అనేవి. సో మీరు లోపల షేప్ అనేది యువర్ ఓన్ విష్, మనం మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత. ఇక్కడ చూడండి 3 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి. సో యు ఆర్ జస్ట్ షోయింగ్ లైక్ ఒక 3x4 మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. సార్ ఎప్పుడు 0s 1s అయినా నాకు వేరే ఏం లేదా అంటే యూ కెన్ లైక్ ఇక్కడ చూడండి, యూ కెన్ ఈవెన్ క్రియేట్ S ఈజ్ ఈక్వల్ టు np.full అంటే ఫుల్ అంటే ఒక ఫుల్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయమని 2x2 మ్యాట్రిక్స్, దాని వాల్యూ అందులో ఆల్ వాల్యూస్ 7తో ఫిల్ చేయమని నేను అడుగుతున్నాను. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ ఫుల్ మ్యాట్రిక్స్ విత్ 7 అలా. నెక్స్ట్ మీకు కుదిరితే, సో ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ అట్ టైం. మీరు కుదిరితే మ్యాట్రిసెస్ కొంచెం రివైజ్ చేసుకోరండి. ఆల్రెడీ మనకు +2 లెవెల్లో ఉంది కదా. సో మ్యాట్రిసెస్ అని కొట్టి మీరు చూస్తే
ఇందులో డిటర్మినెంట్ ఇవన్నీ ఉన్నాయండి. మనము ఆల్రెడీ +2 లెవెల్లో చదువుకున్నాము. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, నెక్స్ట్ ఇలాంటివన్నీ ఆల్రెడీ మనకు ఉన్నాయి మీరు +2 లెవెల్లో. సో మీరు కొంచెం చూసుకొని వస్తే రేపు నేను ఫాస్ట్గా ఇవన్నీ కవర్ చేస్తాను, కొంచెం స్పీడ్గా మీకు అంటే అర్థమవుతుంది. అప్పుడు నేను కోడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఈ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్, అడ్జాయింట్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఆర్తోగోనల్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు మళ్ళీ జస్ట్ మెట్రిక్ +2 లెవెల్లో ఉండేవే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ మీరు ఒక్కసారి రివైజ్ చేసుకొని వస్తే వీ కెన్ జస్ట్ సింప్లీ గో త్రూ ద కోడ్. మనం కోడ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అట్లా చూసుకోవచ్చు. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? సో టుమారో వీ విల్ కంటిన్యూ టుమారో ద సేమ్ మ్యాట్రిసెస్.